షార్ట్ రివ్యూ. జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఎక్స్పెరిమెంట్లో భాగంగా విద్యారంగాన్ని ఎన్ని రకాలుగా అవుట్కమ్ కూడా ఏమొస్తుందో కూడా తెలియకుండా చేస్తున్న ఎక్స్పెరిమెంట్లో భాగంగా గత వారం ఇంకొక 2 కొత్త ఎక్స్పెరిమెంట్లకు శ్రీకారం చుట్టారు. ఎక్స్పెరిమెంట్ చేస్తే మంచిదే, కానీ ఎక్స్పెరిమెంట్లో వచ్చేది ఏంటి, ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం జరుగుతుంది, విద్యా విధానం విద్యారంగం ఏ వైపుకు వెళుతుంది, ఇంతమంది విద్యార్థులు దాని మీద ఆధారపడి ఉన్నప్పుడు మనం చేసే ఎక్స్పెరిమెంట్ల యొక్క అవుట్కమ్ ఏంటి అని తెలియజేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు. కానీ కొత్తగా 2 ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఏంటి అంటే ఐబీ ఇంటర్నేషనల్ బెకాలరేట్, ఇదొక జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్న ఆఫీస్, అది వాళ్ళకి సంబంధించిన ఒక విద్యా విధానం. రెండోది ఆన్లైన్లో ఎడెక్స్ అనే ఒక సంస్థకి 50 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వడం. మిగతా సంస్థలను కాదనుకొని ఏ రకమైన టెండర్ లేకుండా ఉన్న బలంగా వాళ్ళని పిలిచి 50 కోట్లకు ఒప్పందం గుర్చేసుకున్నారు. సో ఈ 2 ఎందుకు ఈ 2 గురించి మనం మాట్లాడుతున్నామంటే, విద్యకు సంబంధించిన ఇష్యూ అయినప్పుడు విద్యావేత్తలతోనూ టీచర్లతోనూ స్టూడెంట్లతోనూ విద్యా సంఘాలతోనూ పేరెంట్ టీచర్ల కమిటీతోనూ ఆన్ ది హోల్ సొసైటీ, ఎందుకంటే రేపు రాబోయే తరాలకు వాళ్ళు అంబాసిడర్స్ కాబట్టి ఆన్ ది హోల్ సొసైటీలో ఒక పెద్ద డిసిషన్ తీసుకునేటప్పుడు కొంత చర్చ పెడతారు. ఏంది అసలు ఇది కరెక్టా కాదా, తప్ప, అవునా, ఇంత డబ్బు మనం భరించగలమా, అసలు ఆల్రెడీ ఒక సిబిఎస్ఈ స్టేటు ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ ఇట్లాంటి విద్యా విధానం ఉన్నప్పుడు బయట దేశాల నుంచి ఇంత పెద్ద ఎత్తున మనం కొత్త విద్యా విధానాన్ని ఉన్నపలంగా చిన్నపిల్లలకు 1వ క్లాస్ 2వ క్లాస్ పిల్లకాయలకి, అంటే దే ఆర్ గోయింగ్ టు బి ది అంబాసిడర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్, వాళ్ళకి మనం పెట్టడం అవసరమా అనే ఒక చర్చ ఏమీ లేకుండా కేవలం బహుశా జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇంకొక 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, 2 ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఈ 4 ఒక రూమ్లో కూర్చొని డెసిషన్ తీసుకున్నారు. సో ఇవాళ నుంచి నెక్స్ట్ 12 ఏళ్ళ లోపల, అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ అధికారం కోల్పోతారు, కానీ బహుశా ఎన్నికల స్టంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యా విధానాన్ని అమలు చేస్తామంటూ ఒప్పందం కూర్చుకునేశారు. ఎవరికి చెప్పలేదు, మీకు తెలీదు, నాకు తెలీదు, విద్యార్థులకు తెలీదు, టీచర్లకు తెలీదు, తల్లిదండ్రులకు తెలీదు, ఎవరికి తెలియదు. కానీ గవర్నమెంటు కొత్త విద్యా విధానంపై ఒప్పందం కూడా కుదుర్చుకునేసింది. వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు చాలా పెద్దగా వేసుకున్నారు, మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. స్కూళ్ళకు రంగులేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో నాడు నేడన్నారు, ఇంగ్లీష్ మీడియం అన్నారు, మధ్యాహ్నం భోజన పథకానికి కొత్త పేర్లు పెట్టి ఇప్పుడే స్టార్ట్ చేసామని కొత్తగా కలరింగ్ ఇచ్చారు. అన్ని స్కూళ్ళు ఇంక నుంచి సిబిఎస్ఈనే అని గొప్పగా చెప్పారు. బైజూస్ అన్నారు, వాళ్ళతోనే ఇంక నుంచి అన్నారు, మొత్తం కంటెంట్ ఫ్రీ వాళ్ళే చేస్తారు, ఇంక నుంచి బైజూసే అని చెప్పారు. ఆ పేరుతో 9,95,000 ట్యాబులు ఇప్పటిదాకా కొన్నారు, 10 లక్షల ట్యాబులు కొన్నారు. ఇప్పుడు కొత్తగా ఐబీ ఇంటర్నేషనల్ బెకాలరేట్ అనే ఒక సంస్థను తీసుకొచ్చారు. ఎడెక్స్ అనే ఇంకో సంస్థకి 50 కోట్లు ఇచ్చేశారు. సరే, ఎడెక్స్ అనేది 50 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం కదా, 50 కోట్ల సంగతి పక్కన పెడితే పూర్తి స్థాయిలో విద్యా విధానాన్ని ఐబీ అనే ఒక కొత్త విద్యా విధానానికి మార్పు చేస్తామంటున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దీని మీద ఆలోచించారా, పరిశీలించారా, పరిశోధించారా, కనీసం కొంత టైం దీని మీద పెట్టారా సార్? లేదు. ఎందుకంటే మీరు ఎవరితో, ఇందాక నేను చెప్పినట్టు ఎవరితో చర్చించలేదు. మీరు సజ్జల గారు, బహుశా బొత్స గారు, ఇంకొక 2 ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏమన్నా మాట్లాడుకున్నారేమో, ఒప్పందం గుర్చుకేశారు. సరే, ఏంటి ఐబీ విద్యా విధానం అంటూ మేము వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళంగానే మన జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఒప్పందం ఫ్రంట్ పేజ్లో కనిపించింది. డిస్ప్లే పిక్గా వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఇదే కనిపించింది. సంతోషం, అబ్బా పోన్లే, ఆంధ్రప్రదేశ్ ఎంత పైకి వెళ్ళిపోయింది, ఐబీ వాళ్ళ వెబ్సైట్లో ఫస్ట్ పేరు ఇదే ఉంది అని. సో నెక్స్ట్ 12 ఏళ్ళలో 2037 లోపల మొత్తం ఐబీకి మార్చేస్తామని వాళ్ళు కూడా పెట్టుకున్నారు. వాళ్ళ దీంట్లో ఏం రాసుకోమన్నారంటే, వాళ్ళు ఏమంటున్నారంటే ఐబీ వాళ్ళు, ది ప్రాజెక్ట్ విత్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీ ఆఫ్ అఫిలియేటింగ్ ఆల్ ది స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ with the IB curriculum, fortifying the capabilities of educators through intensive training and developing a collaborative certification process at the board level. టీచర్లకు ట్రైనింగ్ ఇస్తూ కొత్త విద్యా విధానాన్ని మారుస్తూ ఐబీ విద్యా విధానం ద్వారా
మన రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళన్నింటినీ వాళ్ళకి అఫిలియేట్ చేసుకుంటూ కొత్త విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మేము ఒక ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని స్పష్టంగా చెప్పారు. అంటే ఒకవేళ వాళ్ళు కానీ గెలిచే అవకాశం లేదు కాబట్టి అయినా ఒకవేళ అజ్యూమింగ్ చేసుకుని ఒకవేళ వస్తే వాళ్ళ ప్రకారం మొదటగా 1వ తరగతి, తర్వాత 2వ తరగతి, 3వ తరగతి అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తరగతిని హెచ్చిస్తూ 2037కి మొత్తం విద్యా విధానాన్ని ఐబీ కింద మార్చేస్తా అన్నారు. పరీక్షలు, అసెస్మెంటు, కరికులం, సిలబస్ మొత్తం ఐబీలోకి వెళ్ళిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు. కానీ ఎక్కడో సందేహం ఏంటంటే 5 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఎక్స్పెరిమెంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్లో సిబిఎస్ఈ అన్నారు, అది ఇప్పుడు లేదా ఎక్కడ పోయిందో, ఇంగ్లీష్ మీడియం అన్నారు, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. తర్వాత మొత్తం రాష్ట్రం అంతా సిబిఎస్ఈకి ఇచ్చేస్తూ ఉన్నారు, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. నెక్స్ట్ వాళ్ళు ఎవరు జ్యూసీ కాదండి, బైజూస్ అన్నారు, జ్యూసే లేదు దాంట్లో, దాని గురించి ఇప్పుడు మర్చిపోయారు. సరే ట్యాబులు కొన్నారు, దాంట్లో ఎంత తిన్నారు అనే విషయం పక్కన పెడితే ఇట్లా ఒక్కొక్కటి చేస్తున్నారు. ఇది కొత్త ఐబీ అన్నారు, దీన్ని మాత్రం ఎలా నమ్మాలి? సరే వాళ్ళ వెబ్సైట్లో బాగా దూరి పరిశీలించాం, ఏంది అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా ఇస్తున్నారు. 58,000 స్కూళ్ళు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ ఐబీ అనేది ఏం చేస్తుంది? సరే అసలు ఈ ఐబీ అంటే ఏంటి అని చూస్తే ప్రపంచంలో 160 దేశాల్లోని 5,000 స్కూళ్ళు, 4,950 స్కూళ్ళు అంట, 5,000 స్కూళ్ళు వేసుకోండి. 160 దేశాల్లోని 5,000 స్కూళ్ళల్లో ఈ ఐబీ అనేది పనిచేస్తుంది. మన భారతదేశంలో కేవలం 216 స్కూళ్ళల్లో పనిచేస్తుంది. దాంట్లో ప్రైమరీ విద్యా విధానంలో 146 స్కూళ్ళు భారతదేశం మొత్తానికి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్ కూడా కలుపుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో 12, మన కోస్తాలో 1 స్కూలు. సో ఈ ఐబీ అనేది భారతదేశంలో కేవలం 216 స్కూళ్ళు మాత్రమే. దాంట్లో మన హైదరాబాద్లో చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో 12, కోస్తాలో 1. సో ఈ మేరకు చేస్తున్న ఈ ఐబీ అనే విద్యా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనం 58,000 స్కూళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రపంచం మొత్తం వాళ్ళు 5,000 చేస్తుంటే మనం 55,000 ఇచ్చేస్తాం. ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలలు 1, 2 తరగతులు వరల్డ్ బ్యాంకు నిబంధనల మేరకు మార్చేసి హేతుబద్ధం చేసేసి 3వ క్లాసు దూరంగా పెట్టేసి 1, 2 తరగతులు మాత్రం చేస్తున్న ఈ ప్రాథమిక పాఠశాలలు 4,500 చిల్లర ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈ 4,500 చిల్లరకి ఫస్ట్ ఐబీ విద్యా విధానం ఇస్తామన్నారు. సరే వీళ్ళు ఫ్రీగా ఇస్తారా, ఊరికే ఇస్తారా? మాది నాట్ ఫర్ ప్రాఫిట్ అన్నారు. అంటే మేము లాభాపేక్ష లేని సంస్థ అంటూ చెప్పుకున్నారు వాళ్ళు. సరే లాభాపేక్ష లేకపోతే ఫ్రీగా ఇస్తారేమో, బహుశా వాళ్ళు స్విట్జర్లాండ్ కదా, జెనీవాలో ఉంటారు, వాళ్ళ మామూలు వాళ్ళు గారు అనుకున్నాం. సరే లోపల పోయేసి ఏందబ్బా ఈ ఫీజు అంటే లేదంట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీజులు ఉన్నాయంట. సరే ముందు సపోజ్ నేను ఒక స్కూల్ పెట్టుకున్నాను అనుకోండి, మీరు ఒక స్కూల్ పెట్టుకున్నాం. ఈ స్కూలుని ఐబీ విద్యా విధానంలోకి మార్చుకోవాలంటే ముందు వాళ్ళకి అప్లై చేయాలి కదా, మనం అప్లికేషన్ పెట్టాలి కదా. అప్లికేషన్ పెట్టారు, ఒట్టిగా అప్లికేషన్ పెడితే సరిపోదు, 3,75,000 రూపాయల ఫీజు కట్టాలి. దాన్ని కూడా స్విట్జర్లాండ్ ఫ్రాంక్స్లో కట్టాలి, మన కరెన్సీలో కట్టడానికి లేదు. సో స్విట్జర్లాండ్ ఫ్రాంక్స్లో దాదాపు 3,927 స్విస్ ఫ్రాంకులు, అంటే మనకి ఎట్లయితే రూపాయలు అంటామో స్విట్జర్లాండ్ ఫ్రాంక్స్ అంటారు అన్నమాట. సో స్విట్జర్లాండ్ ఫ్రాంక్స్లో కట్టాలి. అంటే అది మన వాల్యూలో 3,927 ఫ్రాంకులు అంటే 3,25,000 రూపాయలు మనం అప్లికేషన్ ఫీ కట్టాలంట. అంటే ఒక్కొక్క స్కూల్కి అప్లికేషన్ కోసం ఇంత ఫీ కట్టాలి. సరే అప్లికేషన్ పంపించిన తర్వాత మిమ్మల్ని ఒక 2 సంవత్సరాల పాటు మీ యొక్క క్యాండిడేసీ, అంటే మీ యొక్క క్యాండిడేచర్ని, మీ యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారు. వాళ్ళ యొక్క స్థాయికి మీ స్కూల్లో వస్తాయా లేవా అని. సో అప్పట్లో ఒక్కసారి వాళ్ళు మీ అప్లికేషన్ అంగీకరించి మిమ్మల్ని ఒక 2 సంవత్సరాల పాటు మీ అభ్యర్థిత్వం పరిశీలిస్తామని చెప్పగానే మొదటి నెలలోనే దాదాపు 9,221 స్విస్ ఫ్రాంక్స్ కట్టాలి క్యాండిడేసీ కోసం, మన యొక్క అభ్యర్థిత్వం కోసం. మా స్కూల్ మీ యొక్క దీనిలో చేర్చుకోండి అంటే 2 సంవత్సరాల పాటు మానిటరింగ్ చేయడానికి 9,291 ఫ్రాంకులు, అంటే మన యొక్క రూపాయల్లో 7,71,000 రూపాయలు. సో మొదటి నెలలోనే 7,71,000 రూపాయలు ఫీజు కట్టాలంట. సో మీ స్కూల్కి పూర్తి స్థాయి ఆథరైజేషన్ ఇచ్చేదాకా ఈ ఫీజు వసూలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం.
7,71,000. ఈ ఫీజు ఎందుకు వసూలు చేస్తారో చెప్పారు వాళ్ళు. ఐబీ కన్సల్టెంట్ వస్తారంట, వాళ్ళ ఖర్చులు అవుతాయి కదా. సంవత్సరానికి 20 గంటల పాటు జూమ్లో కానీ ఇంకేదైనా దాన్ని గూగుల్ మీట్లో కానీ ఆన్లైన్ ద్వారా మీకు వాళ్ళు కన్సల్టేషన్ సపోర్ట్ ఇస్తారంట 20 గంటల సంవత్సరానికి. ఓకే, 2 రోజుల పాటు సంవత్సరానికి మీ పాఠశాల విజిట్ చేస్తారంట కూడా. ఆ కన్సల్టెన్సీ విజిట్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళ యొక్క ఇంటర్నెట్లో వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ యొక్క పాఠ్యాంశాలను మీరు వాడుకోవచ్చు. దీనికి 7,75,000 రూపాయలు ఒక స్కూల్కి కట్టాలి. ఇవంతా నాన్ రిఫండబుల్. ఒకసారి కట్టేసిన తర్వాత నాకు ఫీ అంటే పొరపాటున గడవరు. ఇవంతా నాన్ రిఫండబుల్. సరే, 2 సంవత్సరాల తర్వాత మీ కన్సల్టెన్సీ చాలు, ఇంకా మాకు ఆథరైజేషన్ ఇవ్వండి అంటే వాళ్ళు మిమ్మల్ని పరిశీలించి క్యాండిడేసీ అండ్ అప్లికేషన్ ఫర్ ఆథరైజేషన్ అంటే ఆథరైజేషన్ క్యాండిడేసీ పూర్తయిపోయింది, మీ అభ్యర్థిత్వం పరిశీలించాము. ఆథరైజేషన్ అంటే మీ యొక్క స్కూలు ఇక నుంచి ఐబీ స్కూలు అవుతుంది అని చెప్తూ మొదటి నెలలోనే మీరు మళ్ళా ఫీజు ఇవ్వాలి. ఎంత? మళ్ళా 3,927 అప్లికేషన్ ఫర్ ఆథరైజేషన్. అంటే ఫస్ట్ టైం ఒట్టి మా క్యాండిడేట్స్ని పరిశీలించండి అనడానికి 3,25,000 రూపాయల ఫీజు. 2 సంవత్సరాల పాటు మీ యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి సంవత్సరానికి 7 లక్షల ఫీజు. ఆ తర్వాత మాకు ఇంకా ఆథరైజేషన్ ఇవ్వండి అంటే ఓకే మీరు బాగానే ఉంది మీ స్కూలు, మీకు ఆథరైజేషన్ ఇస్తున్నాం పో అని చెప్పడానికి మళ్ళీ మీ కన్సల్టేషన్ ఫీజు 3,25,441 రూపీస్ అంటే 3,927 స్విస్ ఫ్రాంక్లు కట్టాలి. ఇంతటితో ఆగిపోలేదు. మీకు ఆథరైజేషన్ ఇచ్చేసాం కాబట్టి ఇంకేం కట్టలేదని లేదు. ఆథరైజేషన్ ఇచ్చాము. ప్రతి సంవత్సరం మీరు 9,041 స్విస్ ఫ్రాంక్లు కట్టాలి. అంటే మన దీంట్లో 7,50,000 రూపాయలు. మీరు ఎన్ని సంవత్సరాలు ఐబీ ఆథరైజేషన్ ఉంచుకుంటే అన్ని సంవత్సరాల పాటు మొదటి నెలలోనే మీ జనవరిలో తీసుకుని జనవరిలో, మేలో తీసుకుంటే మేలో, ఫస్ట్ మంత్లోనే మీరు 7,50,000 రూపాయలు కడితేనే ఆ సంవత్సరం మీకు ఆథరైజేషన్ ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళ యొక్క పీరియాడిక్గా రెగ్యులర్గా వచ్చే కన్సల్టేషన్ విజిట్స్, పీరియాడిక్ ఎవాల్యుయేషన్, మీరు బాగా పనిచేస్తాం లేదా మా యొక్క దీని ప్రకారం మీది ఉందా లేదా స్కూల్ అని వాళ్ళు వచ్చినప్పుడు దానికి ఫీలు ఎక్స్ట్రా సపరేట్గా ఉంటాయి. సో ఒక స్కూలు ఐబీ ఆథరైజేషన్ లెవెల్కి రావాలంటే 3,25,000 ఫస్ట్, ఆ తర్వాత 7,50,000 2 సంవత్సరాల పాటు, అంటే దాదాపు 14,3,17 లక్షలు. మళ్ళా ఆథరైజేషన్ కోసం 3 లక్ష అంటే 20 lakhs ప్లస్ ఎన్ని సంవత్సరాలు ఆథరైజేషన్ ఉంటే అన్ని సంవత్సరాలు 7,50,000 రూపాయల ఫీజు. అంటే మినిమం ఒక స్కూలు 30 లక్షల రూపాయలు చేస్తేనే ఆథరైజేషన్ అనేది వస్తుంది. ఎన్ని రోజులు ఆథరైజేషన్ ఉంటే అన్ని 7,50,000 ఫీజు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో అయితే మాత్రం పరీక్షలు వాళ్ళు పెట్టరు. 5వ తరగతి నుంచి పరీక్షలు ఆన్లైన్లో వాళ్ళే పెడతారు. పరీక్ష పేపర్లు వాళ్ళే పంపిస్తారు. అసెస్మెంట్ పరీక్ష పేపర్లు దిద్దరంలో వాళ్ళే చేస్తారు. ఒట్టిగా ఏం చేయరు. దీనికి మళ్ళా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి సబ్జెక్టుకి 100 యూరోలు కట్టాలి. అంటే ఒక్కొక్క యూరో ఇప్పుడు 103, 102 రూపాయలు. అంటే రఫ్లీ వేసుకుంటే 75 యూరోలు కట్టాలి. ఒక్కొక్క యూరో 103 రూపాయలు వేసుకుంటే 7,500 రూపాయలు ఒక్కొక్క సబ్జెక్టుకి. మామూలుగా మన దీంట్లో 5-6 సబ్జెక్టులు ఉంటాయి కదా, 5-6 అంటే 45,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి కట్టాలి. ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్ని 45,000 రూపాయలు కట్టాలి. ఇది మొత్తం మీద దాదాపు ఒక స్కూల్కి మినిమం వేసుకుంటే 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది ఉంటే 45 5వ క్లాస్కి అయితే 45 lakhs ఏమంటారు పరీక్ష ఫీజు, 7,50,000 రూపీసు ప్రతి సంవత్సరం. దానికి ముందు దాకా నేను చెప్పినట్టు ఆథరైజేషను, క్యాండిడేసీ, అప్లికేషన్లు ఇవంతా కలిపి 30 లక్షలు. అంటే ఒక్కొక్క స్కూల్కి మినిమం సంవత్సరానికి ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పలేను, దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంది. 50 నుంచి 70 లక్షల రూపాయలు. ఇది ప్రైమరీ లెవెల్. నెక్స్ట్ 5వ క్లాస్ నుంచి అంటే ప్రతి ఒక్క సంవత్సరం మారుస్తున్నారు కదా, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, 5th క్లాస్ నుంచి వచ్చేవాడికి ఫీ మారిపోతుంది. అది మిడియల్ లెవెల్ అంటారు. నెక్స్ట్ సెకండరీ లెవెల్, దాన్ని 7th, 8th. నెక్స్ట్ 9th, 10th వచ్చేవాడికి హై స్కూల్ లెవెల్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 11th, 12th అంటారు. దాన్ని డిప్లొమా లెవెల్ అంటారు. దీనికి ఫీజులు మళ్ళీ ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. దాదాపు 14 లక్షలు 13 లక్షలు దాకా పోతున్నాయి. మన 7,50,000 ప్రైమరీకి అయితే మీరు హై స్కూల్ లెవెల్కి వచ్చారు ఒక్కో స్కూల్కి 12,50,000 రూపాయలు కట్టాలి. సో మన రాష్ట్రంలో మొత్తం 59,000 స్కూళ్ళు ఉన్నాయండి.
మొత్తం తగ్గిపోయిన తర్వాత అన్నీ వేస్తే 59,000 చిల్లర స్కూళ్ళు ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ ఒప్పందం తర్వాత కొన్ని స్కూళ్ళు మూసేసాము, అది చేసి 63,000 నుంచి 59,000 వచ్చాం. దానిలో ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలలు 4,500 ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేటి ఇందాక 4,500 ప్రాథమిక పాఠశాలలో అన్న బొగ్గన రాజేంద్ర గారు డబ్బులు మీవే. ప్రతి ఒక్క 4,500 పాఠశాలకి పరీక్ష ఫీజు, అప్లికేషన్ ఫీజు లెక్కన 3,75,000 రూపాయలు, అంటే 168 కోట్లు అన్నాయా, 168 crores. క్యాండిడేసీ ఫీజు కింద 4,500 స్కూళ్ళకి, అంటే ఇది 4,000 ఎందుకు చెప్తాను అంటే ఫస్ట్ ఇయర్ ప్రైమరీ అన్నారు కాబట్టి 1, 2 తరగతులతో మాత్రమే అన్నారు కాబట్టి 1వ తరగతి ప్రస్తుతానికి 4,500 చిల్లర స్కూళ్ళు ఉంది కాబట్టి అప్లికేషన్ ఫీజు 168 కోట్లు, 4,500 ఇంటూ 7,50,000 375 కోట్లు సంవత్సరానికి కట్టాలి. ఇది స్టార్టింగ్. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు మళ్ళా ఆథరైజేషన్ ఫీ వేరే, ఇంకో ఫీ రకరకాల ఫీ. ఎగ్జామ్ ఫీ మాత్రం ప్రైమరీ వాళ్ళకి ఉండదు. సో మన రాష్ట్రంలో స్కూల్ 58,000. 4 సంవత్సరాల తర్వాత అయినా 5వ క్లాస్కి వస్తాం కదా. ఒకవేళ తీసుకుంటే ఎందుకంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో కూడా ఉన్న సజ్జల గారు, ఆయనతో ఉన్న బొత్సల గారు, ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళకి అన్నీ తెలుసు. మళ్ళా వాళ్ళు ఇది ఏం చెప్పారో తెలియదు. ఇంత డబ్బులు ఎక్కడేం చేస్తారో, అసలు డబ్బులు ఇస్తారో లేదో మనకైతే తెలియదు. జస్ట్ వెళ్దాం అంటే వీళ్ళందరూ కనీసం 5 సంవత్సరాల ముందన్న ఐడియా ఉండాలి కదా ఏమవుతుంది అని. సో 58,000 స్కూళ్ళకి ఇంటూ 7,50,000. నాకు పెద్దగా లెక్కలు రావు. మన బుగ్గన గారి మాత్రం చూస్తే మాత్రం గుండె హార్ట్ అటాక్ వచ్చేస్తుంది పాపం. వద్దు, ఆయన కనీసం చెప్పొద్దండి. దాదాపు 4,425 కోట్లు. నేను ఒక లెక్కలు తప్పేవి, ఇంకా ఎక్కువైతే వేసుకోండి. 4,400 కోట్ల రూపాయలు. ఇది కాకుండా 5వ తరగతి నుంచి ఇందాక నేను చెప్పాను పిల్లలకు ఫీజులు ఉంటాయి, ఎగ్జామ్ ఫీజులు ఉంటాయి. 40 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు మన రాష్ట్రంలో. 6 సబ్జెక్టులు వేసుకుంటే కూడా 2,40,00,000 యూనిట్లు. ఒక్కొక్క దీనికి 100 యూరోలు. ఇప్పటి అంటే ఇవన్నీ రేట్లు పెరుగుతుంటాయండి. మళ్ళీ ఒకటే ఉండదు, ఈ రేట్లు పైకి పోతుంటాయి. ఐబీ మరి పాపం కష్టపడి దాన్ని వాళ్ళంతా ఎతికి ఐబీ ఇచ్చే విధానం తెచ్చారు కదా. ఇదేం ఆశామాషి కాదు, డబ్బులు ఖర్చు అవుతాయి, ఊరికే వస్తాయి ఏంటి. ఈ 40 లక్షల 2,40,00,000 పరీక్షలు, దీంట్లో 100 యూరోలు వేసుకుంటే 24,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏంటిది? ఇది కాకి లెక్కలా? నాకే రాస్తుంటే అనిపించింది ఇదేంది, ఇది నేనేమన్నా తప్పు రాస్తున్నానేమో అని. మన సీఎం గారేమో మొత్తం ఐబీ అంతా రాష్ట్రం మొత్తం తీసుకొచ్చేస్తానంటాడు. ఇదేది నేను అబద్ధాలు చెప్పట్లేదండి. 24,000 కోట్లు ఇందాక చెప్పినట్టు 4,425 కోట్లు. ఇవన్నీ మీరు ఒక్కసారి ఐబీ అని కొట్టి ఇంటర్నేషనల్ బెకలారియేట్ అని కొట్టి వాళ్ళ వెబ్సైట్లో పోయి ఏ స్కూల్కి ఎంత ఫీజులు అంటే మీకు నాకు ఎవరికైనా కనిపిస్తాయి. బహుశా ఆ రూమ్లో కూర్చొని 5 మంది చూడలేదేమో, మనకు ఐడియా లేదు. సో లేదా మన సీఎం గారికి ఏమన్నా 90%, 99% డిస్కౌంట్ ఇస్తారేమో అన్నారేమో. ఎట్లయితే బైజూస్ వాళ్ళు పాపం చాలా ఉదారంగా కంటెంట్ ఫ్రీ అన్నట్టు ఐబీ మొత్తం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే, కేవలం వాళ్ళు కూడా మనోళ్ళేమో ఐడియా లేదు. ఒకవేళ వాళ్ళు కూడా మనోళ్ళే అని చెప్పి నీది నాది ఒకటే కాబట్టి నీకు మొత్తం ఆంధ్ర మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తాం ఐబీ అని చెప్పారేమో. కానీ మామూలుగా వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి పోతే ఇంత ఫీజులు కట్టిందే ఐబీ ఇవ్వరు. ఐబీ స్కూళ్ళలో చదివే చాలామంది విద్యార్థులు హైదరాబాద్లో ఉన్నారు. పేర్లు చెప్తే బాగుండదు, చాలా స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళంతా ఈ ఫీజులు కట్టిన వాళ్ళే. అందుకే ఆ స్కూళ్ళల్లో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ కూడా 3-4 లక్షల ఫీజులు ఉంటాయి. దానివల్ల ఏమొస్తుంది? ఇది ఐబీ మంచిదా కాదా, ఆ విద్యా విధానం గురించి చర్చే కాదండి. సిబిఎస్ఈ మంచిదా, ఐబీ మంచిదా, ఎస్సీఆర్టీ మంచిదా అంటే నేను గంటలు వాదించగల శక్తి నాకు ఉంది. మా అమ్మ నాన్న ఇద్దరు టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళే, చాలా యూనివర్సిటీ స్థాయిలో చెప్పిన వాళ్ళే. సో నాకు విద్యా విధానం గురించి పూర్తిగా ఐడియా ఉంది. ఏది మంచి ఏది చెడ్డ అన్న విషయం కాదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఎలా సాధ్యం. పోనీ ఇది ఒకవేళ డబ్బులు పెట్టాము అనుకున్నా కూడా అసలు ఇది ఎలా సాధ్యం? ఇంత డీల్ చేయగల శక్తి, ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు, ఇంత పెద్ద ఎత్తున స్కూళ్ళు, ఇవన్నీ డీల్ చేయగల శక్తి ఐబీకి ఉందా? ఫిబ్రవరి 2024 ఈ నెల వెబ్సైట్లో నిన్న సాయంకాలం వెబ్సైట్లో చూసిన డీల్స్ ప్రకారం ఇంటర్నేషనల్ బెకలారియేట్ అనే ఈ ఐబీ సంస్థ ప్రపంచం మొత్తం మీద 5,000 పాఠశాలలో మాత్రమే ఉంది.
కానీ ఎకాయికిన ఆంధ్రప్రదేశ్లో 5,000 ప్రాథమిక పాఠశాలతో స్టార్ట్ చేస్తారంట. 58,000 స్కూల్ వాళ్ళకి ఇచ్చేస్తారంట. ఈ ఇయరు మేలో వాళ్ళు అధికారానికి రాకపోబట్టి సరిపోతుంది, కానీ ఒకవేళ వస్తే వాళ్ళు 5,000 స్కూళ్ళు, మొత్తం ప్రపంచం అంతా 5,000 స్కూళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రైమరీ రంగంలో 5,000 స్కూళ్ళు ఫస్ట్ ఇచ్చేస్తారంట. వాళ్ళు డీల్ చేసే శక్తి ఉంది అసలు వాళ్ళకి. ఇందాక నేను చెప్పినట్టు కేవలం ఇన్ని సంవత్సరాల్లో భారతదేశం మొత్తం మీద వాళ్ళకు ఉండేది 216 స్కూల్సే. ఆంధ్రప్రదేశ్లో కేవలం 14 స్కూల్సే ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద ప్రైమరీ స్కూళ్ళు వాళ్ళు నిర్వహించేది కేవలం 146 ప్రైమరీ స్కూళ్ళు మాత్రమే భారతదేశంలో వాళ్ళు నిర్వహిస్తుంటే ఫీజులు కట్టించుకొని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ప్రైమరీ పాఠశాల ఫస్ట్ ఇచ్చేస్తారంట. నెక్స్ట్ ఇయరు సెకండ్ క్లాస్ ఇస్తారంట. ఆ ఇయర్ థర్డ్ ఫోర్త్ ఇస్తారంట. మొత్తం 58,000 స్కూళ్ళు 2037 సంవత్సరానికి వాళ్ళ అధికారంలో ఉండరు కాబట్టి సరిపోతుంది. కానీ ఆయన ఇష్టం, ఏం ఆలోచిస్తున్నారో ఎట్లా ఆలోచిస్తున్నారో ఎవరు చెప్పారు ఆయనకి. అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం అన్నారు, బైజూస్ అన్నారు, ఇందాక చెప్పి 9 లక్షల ట్యాబులు కొన్నారు. మరి ఇవన్నీ నీ సొంత డబ్బుల్లో నుంచి ఖర్చు పెట్టినప్పుడు ఐబీకి మాత్రం ఈ ఫీజులన్నీ ఇందాక నేను చెప్పానే, అప్లికేషన్ ఫీ ఇంత, క్యాండిడేసీ ఫీ ఇంత, అభ్యర్థిత్వం ఫీజు ఇంత, ఆథరైజేషన్ ఫీ ఇంత, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆథరైజేషన్ ఫీలు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్కి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి మాఫీ చేస్తామని చెప్పారా? మీకేమన్నా తెలుసా? అసలు మీరు ఒప్పందం కుదుర్చుకున్నారా? ఒప్పందంలో ఏముంది? మీకు ఫీజులు కట్టాలనుందా, కట్టక్కర్లేదు ఉందా? కట్టక్కర్లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీదే ఇంత ప్రేమ ఐబీకి ఎందుకు? ఇంత వల్లమాలిన ప్రేమ ఐబీకి ఎందుకు వస్తుంది? ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇస్తే రేపు పక్క రాష్ట్రాల్లో అయితే అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తారా? లేకపోతే వాళ్ళు మొత్తం ఫ్రీగా ఇస్తారా? వాళ్ళకని శక్తి ఉందా? లేకపోతే ఇదంతా హంబగ్గేనా? కేవలం 4 ట్రైనింగులు 4 వర్క్షాపులు పెట్టేసి టీచర్లకు ఏదో ట్రైనింగ్ ఇచ్చామని చెప్పేసి ఐబీ విద్యా విధానం మొత్తం మేము తీసుకొచ్చేస్తాం, ఇంక నుంచి అందరూ ఐబీకి వెళ్ళిపోతారు అన్నట్టుగా చెప్తున్నారా? ఏది అబద్ధం, ఏది వాస్తవం? ఒక్కసారన్నా ఇంత పెద్ద ఎత్తున డెసిషన్ తీసుకున్నారు కదా, ఒక్కసారన్నా ఉపాధ్యాయులతో చర్చించారా? స్టూడెంట్ సంఘాలతో మాట్లాడారా? పేరెంట్ టీచర్ మీటింగ్ ఏమైనా పెట్టారా? పొలిటికల్ పార్టీస్కి చెప్పారా? కోట్ల మంది విద్యార్థులు దీని మీద ఎఫెక్ట్ అయ్యే ఈ ఐబీ అనే ఒక కొత్త విద్యా విధానం తెస్తున్నప్పుడు, రాబోయే తరాలకు మార్గదర్శకులుగా మనం ఉన్నప్పుడు, మన యొక్క పిల్లలు, మన ప్రజని, మన యొక్క పిల్లలు అంబాసిడర్లు అయినప్పుడు వాళ్ళకి ఇంత పెద్ద ఎత్తున డెసిషన్ ఇప్పుడు, ఈజ్ ఇట్ నాట్ యువర్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్? మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం మానేసాం, ఆయన జవాబు చెప్పరు, వాళ్ళ పార్టీ మాట్లాడు. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు 2 ఉన్నారు, ఒకరు ఉన్నత విద్య, ఇంకొకరు పాఠశాల విద్య. ఈ 2 సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు కనీసం ప్రజలకు చెప్పారా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నేను వాళ్ళిద్దరి పేర్లు చెప్పదలుచుకోవాలా. వాళ్ళు చేసిన వాళ్ళు మా గవర్నమెంట్లో ఇప్పుడు బాగా చేశారు. బట్ సార్ అనే చెప్తున్నాను సార్, ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ of those IAS officers who are manning the education department to discuss with the people, to discuss with the parents, to discuss with all the sections of the society before taking this much big decision? This is utter crap అండి, utter crap. విద్యా వ్యవస్థను త్రిశంకు స్వర్గంలో పెడుతున్నారు. ప్రతి 6 నెలలకు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తారు. త్రిశంకు స్వర్గంలో విద్యార్థులను వేలాడదీస్తున్నారు. కనీసం తల్లిదండ్రులకు అని చెప్పాలి కదా, వాళ్ళు ఇంకో స్కూల్ చూసుకుంటారు, లేకపోతే ఇంకేమని చూసుకుంటారు. మీ ప్రయోజనాలు దీంట్లో ఏమన్నా ఇమిడి ఉన్నాయా? ఉన్నట్టే కనిపిస్తున్నాయి ఇక్కడ. దాని ప్రపంచం మొత్తం 5,000 స్కూల్ లేదంట, దానికి రాష్ట్రంలో ఉన్న 58,000 స్కూల్ ఇచ్చేస్తారంట, వాళ్ళు ఫ్రీగా మొత్తం చేస్తారంట. ఎవరిని నమ్మించని ప్రయత్నిస్తారు మీరు? వెరీ బ్యాడ్ సార్, వెరీ బ్యాడ్. ఎవరితో చర్చించకుండా మీరు, బొత్స గారు, సజ్జల గారు, ఆ 2 ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఒక రూమ్లో కూర్చొని మీరు డెసిషన్ తీసుకునేసి వాళ్ళు మనవలే కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చి మీరు ఒప్పందాలు కూర్చుకుంటూ ఎన్నికల ముందు మేమేదో చేసేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం, చింపేస్తున్నాం, పీకేస్తున్నాం అంటూ చాలా రాంగ్ వర్డ్స్ ఇవి అయినా కూడా వాడుతున్నాను. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది విద్యార్థులు యొక్క ప్రయోజనాలు దీంట్లో ఇవిని ఉన్నప్పుడు, వాళ్ళ జీవితాలు దీంట్లో ఉన్నప్పుడు, ఇట్ ఈజ్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు టాక్ టు ది పీపుల్. యూ కాంట్ టేక్ డిసిషన్స్ ఆన్ యువర్ ఓన్. మీ ఇంట్లో కాదు కదా, మీ ఇంట్లో పెళ్ళి కాదు ఇది.
ప్రజల జీవితాలు, పిల్లల జీవితాలు చీకటి ఒప్పందాలు. ఎగ్జాక్ట్లీ చీకటి ఒప్పందాలు ఇవి. అధికారం నుంచి దిగిపోతున్న ఈ సమయంలో ఇంతింత పెద్ద దశలు మీరు తీసుకోవచ్చా? ఇప్పుడు రేపు మేము ఖచ్చితంగా అధికారం రాబోతున్నాం, మేము వచ్చిన తర్వాత ఇది చెత్త ఒప్పందం అని మాకు తెలుసు కాబట్టి తీసి పక్కన పెడితే, అంత పెద్ద సంస్థతో మన ఒప్పందం కూర్చుకున్న తర్వాత రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతే ఎంత అవమానం. ఆలోచించామా కనీసం మనం? చాలా సరళంగా ఉన్న విద్యా వ్యవస్థని గరళం చేస్తున్నారు మీరు. లేనిపోని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. ఏదో మేము చేసేస్తామని రూపాయి ఖర్చు పెట్టకుండా రాదు. మీరు ఏదో చేసేయాలని మసిపూసి మరేడికాయ చేస్తున్నారు. ఒకే ఒక మాట సార్, ఇది స్కీమా ఇది. ఈ ఐబీ అనేది స్కీమా, మీరు ఎన్నికల ముందు వేస్తున్న స్కామా. మా అందరికీ ఇదే డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరెవరికి చెప్పలేదు కాబట్టి, మీరంతా రహస్యంగా ఉంచుకున్నారు కాబట్టి, మీరెవరితో మాట్లాడలేదు కాబట్టి, మీరెవరితో చర్చించలేదు కాబట్టి. కనీసం తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, సొసైటీలో ఉన్న మేధావులు వీళ్ళతో అన్నా మీరు మాట్లాడారా? యూ కాంట్ సింప్లీ టేక్ డెసిషన్స్ ఆన్ యువర్ ఓన్. ఇది మాకు సంబంధించిన విషయం, కోట్ల మంది విద్యార్థులు, పిల్లలకు సంబంధించిన ఇష్యూ ఇది. ఒక్క వీసమెత్తు ప్రయోజనం లేని ప్రయోగాలతో మీరు విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నారు. లాస్ట్ ప్రెస్ మీట్లోనే మాట్లాడుకున్నాం. 5 లక్షల మంది ప్రభుత్వ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతే అది విద్యారంగ విధ్వంసం కాదా? ప్రభుత్వ విద్యారంగం యొక్క విధ్వంసం కాదా? ప్రతి ఒక 6 నెలలకి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తారు. మేము ఖచ్చితంగా ఈ విషయంలో గలం విప్పి అడ్డుకోబోతున్నాము. మీ ఇష్టం వచ్చిన ఒప్పందాలు చేసుకోవడం, అది కూడా ఎన్నికల ముందు. ఎన్నికల కోడింగ్ 4 రోజుల్లో ఉందండి. 4 రోజుల్లో ఇప్పుడు ఈ ఒప్పందాలు ఏంటి? సింప్లీ అట్రాషియస్ అండి. ఇప్పుడు భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత నిర్వహింపబడే సిబిఎస్ఈ ఉంది, రాష్ట్రంలో ఎస్సీఆర్టీ ఉంది. ఇన్ని సంవత్సరాల పాటు 75 సంవత్సరాల పాటు ఎస్సీఆర్టీ సిబిఎస్ఈ కంటే కష్టం ఉన్న విషయం ఎవరినైనా చెప్తారు. సోకాళ్ళు నారాయణ, చైతన్య, భాష్యం ఎక్సెట్రా ఈ స్కూళ్ళన్నీ తెలుగు అకాడమీ పుస్తకాలను ఇంగ్లీష్లో మార్చుకొని చదివిన వాళ్ళం మేమంతా. ఎస్సీఆర్టీలో మ్యాథ్స్, ఎస్సీఆర్టీలో ఫిజిక్స్ సిబిఎస్ఈ కంటే కష్టంగా ఉంటుందని, ఎంట్రన్స్లకు తెలుగు అకాడమీ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని ఎస్సీఆర్టీ మీకు తెలియకపోతే నేర్చుకోండి సార్. తెలుగు అకాడమీ పుస్తకాలు చాలా కష్టంగా ఉంటాయి, అది ఎంట్రన్స్లకు పనికొస్తాయని చెప్పి ప్రతి కార్పొరేట్ సంస్థలు దాన్ని ఇంగ్లీష్లోకి మార్చుకుంటాయి. ఒక్కసారి కనుక్కోండి. ఇది ఏమీ లేకుండా పైగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్జిపి 2020కి అనుగుణంగా చేస్తున్నామని మళ్ళీ ఒక కలరింగ్ ఇస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏముంది తెలుసా? మల్టీ లింగ్యువల్ ఎడ్యుకేషన్లో ప్రాంతీయ భాషలు వాడమని చెప్తోంది. 11 భాషల్లో పుస్తకాలు ప్రింట్ చేయమని డైరెక్షన్ కూడా ఇచ్చింది. మీరు మొత్తం ఇంగ్లీష్ మీడియం అన్నారు. మల్టీ లింగ్యువల్ అని స్పెసిఫిక్గా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ సిబిఎస్ఈ మంచిదా, ఎస్సీఆర్టీ మంచిదా, ఐబీ మంచిదా అంటే ప్రతి ఒక్క దానికి దాని ప్లస్లు మైనస్లు ఉంటాయి. కానీ ఈ టోటల్ గురించి అసలు ఖర్చు ఎక్కడ? పోనీ మీకేమన్నా ఫ్రీగా ఇస్తామని చెప్పారా? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏమీ లేదు, మొత్తం మేము దాదాపు దాని 20,000 కోర్స్ 30,000 కోర్స్ మొత్తం మేమే దీన్ని పెట్టుకుంటాము, మీరేమీ ఇవ్వక్కర్లేదని చెప్పారా? పోనీ ఆ మాటని చెప్పండి. మీరు ఏం ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ఒప్పందాన్ని బయట పెట్టగలరా? ఎన్నికల ముందు మేము ఈ ఒప్పందం కూర్చుకున్నా, విజయ్ కుమార్ నువ్వు చెప్పేదంతా తప్పయ్యా, మేము ₹1 ఖర్చు పెట్టబోవట్లేదు, కేవలం 4 ట్రైనింగ్లు 4 వర్క్షాపులు వాళ్ళ చేత ఇక్కడికి రప్పించి మన టీచర్లకి ఇవ్వబోతున్నాం అంతే. నువ్వు చెప్పే తప్పు అని చెప్పండి, సంతోషిస్తాను నేను. పోతే పోన్లే 5-10 కోట్లతో పీడ వదిలిపోతుంది, ఇంతింత వేల కోట్ల రూపాయలు మనం పెట్టనవసరం లేదు, కొత్తగా మనం ఎక్కడి నుంచో విద్యా విధానాన్ని దిగుమతి చేసుకోవడం అవసరం లేదు అని. డబ్బులు ఉండేవాళ్ళు, ప్రైవేట్ స్కూల్లో పోయేవాళ్ళు దానిలో వెళ్తున్నారు. ఆసమ్ టు గో. మన గవర్నమెంట్కి ఎందుకు? సరే, ఇది కాకుండా కొత్తగా ఎడ్ఎక్స్ అనేదానికి వచ్చారు. ఇది ఐబీ ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక 4-5 రోజులకి ఎడ్ఎక్స్. ఇప్పుడు ఈ ఎడ్ఎక్స్ లాంటి సంస్థలు అంటే ఇవన్నీ ఆన్లైన్ కోర్సులు,
నిర్వహిస్తాయన్నమాట. ఈ ఎడ్ఎక్స్ని ఎట్లా వీళ్ళని అప్రోచ్ అయ్యారో వీళ్ళు వాళ్ళ అప్రోచ్ అయ్యారో ఎవరికి మధ్య ఏమేమి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయో కానీ ప్రతిదానికి ఓ టెండర్ ప్రాసెస్ అంటూ ఉంటుందండి. టెండర్ ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఎందుకంటే ఒక సంస్థ కంటే ఎక్కువ సంస్థలు ఉన్నప్పుడు అదే రకమైన కోర్సులు కానీ అదే రకమైన యాక్టివిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏది మంచిది అని డబ్బు పరంగానే నిర్ణయం తీసుకుంటారు. మీకు తెలియదేమో, ఎడ్ఎక్స్తో పాటు కోర్సెరా ఉంది, ఉడాసిటీ ఉంది, డేటా క్యాంప్ ఉంది. కోర్సెరా, ఉడాసిటీ అండ్ డేటా క్యాంప్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వై ఓన్లీ ఎడ్ఎక్స్? పోనీ నేను చెప్పిన 3-4 సంస్థలు ఉన్నాయి కదా, ఇట్లాంటివి 100 ఉన్నాయి. నేను 3-4 తీసుకున్నాను అంతే. వీటన్నిటిని కూడా పిలిచి మీరెన్ని కోర్సులు ఇస్తారు, మీరెన్ని కోర్సులు ఇస్తారు, ఇవన్నీ టెండర్ తీసుకున్నారా? మనకు అసలు టెండర్లు, మనం వాలంటీర్లు, ఫీల్డ్ ఆపరేషన్లు కూడా మనం ఏమంటారు సంవత్సరానికి 100 కోట్లు మనం నేరుగా ఇచ్చేస్తాం. టెండర్ లేదు మనకు, మర్చిపోయినాం కదా అసలు. ఈ ఎడ్ఎక్స్ అనే సంస్థ ఒక భారతీయ ప్రొఫెసరు ఇంకొక అమెరికన్ ప్రొఫెసరు కలిసి అమెరికాలో పెట్టిన సంస్థ. స్టార్టింగ్లో ఆన్లైన్లో ఫ్రీ కోర్సులు ఇవ్వాలని పెట్టారు. ధర్మిలా ఏమైందంటే బిజినెస్ పరంగా మారిపోయి లాభాపేక్ష ఉన్న సంస్థ, లాభం కోసమే పెట్టిన సంస్థ. ఇది ఇంకొక ఒక అమెరికన్ బిజినెస్ కంగ్లామరేట్ కొనేసింది దీన్ని. సో ఇప్పుడు ఇది పూర్తి స్థాయి లాభాపేక్ష ఉన్న సంస్థ. దాంట్లో ఫ్రీగా ఒక 2000 ఆన్లైన్ కోర్సులు ఉంటాయి వాస్తవం. కానీ దాన్ని ఆన్లైన్ కోర్సులు చేస్తే నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ కావచ్చేమో కానీ నీకు ఏ సర్టిఫికేట్ రాదు. మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఆన్లైన్ కోర్సులు చేశారు అని మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళుగా ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తే అది ఉపయోగపడితే అదృష్టమే కానీ ఏ సర్టిఫికేట్ రావు. కానీ అక్కడ పెయిడ్ కోర్సులు ఉంటాయి. ఆ పెయిడ్ కోర్సులకు పోతే ఆ పెయిడ్ కోర్సు ఎవరైతే ఆ కోర్సుని ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టారో ఆ యొక్క సంస్థ ఏ యూనివర్సిటీ పెట్టినా ఆ సంస్థలు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి. బహుశా సరే గవర్నమెంట్ నేనే ఆ కోర్సుల్ని కొని ఇస్తాను మన ఇంజనీరింగ్ విద్యార్థులకు అని చెప్పింది అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదే రకమైన కోర్సుల్ని ఆల్రెడీ నెట్లో ఉన్నాయి. ఈ దాన్ని ఎడ్ఎక్స్ అనే దీనికి పోవాలంటే కూడా ఎవరన్నా పోయి మీరు ఎవరన్నా పోయి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ నేరుగా పోయి వాళ్ళకు ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, ఆ ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ చేసుకోవచ్చు, నేరుగా పోవచ్చు, అందరూ ఫ్రీగా చదువుకోవచ్చు. దాన్ని కొత్తగా గవర్నమెంట్ పీకింది ఏం లేదు. సో ఆన్లైన్ కోర్సులు పెయిడ్ కోర్సులుగా ఉంటే గవర్నమెంట్ చదివిపిస్తాను అనుకుంటే దాన్ని ఎడ్ఎక్స్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటినన్నిటినీ ఎందుకు తీసుకోలేదు, వాటిలో ఎందుకు మాట్లాడలేదు? ఇవి మోస్ట్లీ డిజిటల్ డేటా సైన్సెస్ దానికి సంబంధించినవే ఎక్కువ ఉంటాయి, వాళ్ళకే ఎక్కువ యూజ్ కూడా. సో ఇలాంటి వాటికి మిగిలిన వాళ్ళని కూడా తీసుకొని ఒక టెండర్ పిలిచి 50 కోట్లు ఏకాయికని ఇవ్వకుండా ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే అండి, ఇంతసేపు మనం చర్చించిన తర్వాత ఇష్యూ ఏంటంటే ఏదో చేసేస్తున్నామని చూపించుకోవాలి. ఇంతకుముందు ట్యాబ్లు అన్నారు, ఫ్రీగా వచ్చేస్తుంది కంటెంట్ అన్నారు, ఇప్పుడు ఐబీ ఎడ్యుకేషన్ అన్నారు. ఎక్కడ దేర్ ఇస్ నో ఫ్రీ మీల్ ఇన్ దిస్ వరల్డ్. ఎవడు ఫ్రీగా ఇవ్వడు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే దాని కోట్లు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఐబీ కోర్సులు కనుక మొత్తం 58,000 స్కూళ్ళు, వాళ్ళు ప్రపంచం మొత్తంలోనే 5,000 స్కూళ్ళలో పడవట్లేదంట. మన రాష్ట్రంలో 58,000 స్కూల్లో పడిచేస్తారంట వాళ్ళు. చెప్పడానికి మీకన్నా ఉండాలి, నమ్మడానికి మాకన్నా ఉండాలి. ఇన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పోస్తారు వాళ్ళు? ఎవరు పెట్టరు. ఇదంతా హంబక్. ఇది కేవలం విద్యారంగానికి ఐబీ ద్వారా ఐబీ పెడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు రోజుకొక డెసిషన్ తీసుకుంటూ విద్యారంగానికి దివాలా తీశారు. ఐపీ అంటే దివాలా తీస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు. సరళంగా ఉన్న విద్యారంగాన్ని అనవసరంగా కాంప్లెక్స్ చేస్తూ గరళం చేస్తున్నారు. ఎవరితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులతో కానీ, విద్యార్థులతో కానీ, సొసైటీలో ఉన్న మేధావులతో కానీ, సెంట్రల్ గవర్నమెంట్తో కానీ, ఎవరితో భారతదేశంలో ఎవరు ఇంతవరకు ఏ గవర్నమెంటు తీసుకోలేదు. కొన్ని గవర్నమెంట్లు యూఎస్ఏలో వీళ్ళతో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమే. కానీ ఆయా దీనికి మొత్తం స్కూళ్ళు మొత్తం ఇచ్చేయలేదు. మన మరి ఇన్ని వేల స్కూళ్ళు లేవు అక్కడ. చిన్న స్కూల్లో కొన్ని పర్టికులర్ ఇష్యూస్కి మాత్రమే వాళ్ళు ఒప్పందం కూర్చుకున్నారు. అంతేగాని ఏకమొత్తంగా మా స్కూళ్ళని మీకు రాయిచేస్తాము అని వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారో డబ్బులు వసూలు చేస్తున్నారో ఏమి చెప్పకుండా వాళ్ళు ఒప్పందం మాత్రం కూర్చుకేస్తారు. పెద్ద దాని హెడ్డింగ్లు వచ్చేస్తాయి. విద్యా విధానానికి ఏమో చేసేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ బెకలారియేట్ అని సీఎం గారు చెప్పేస్తారు. ఏముంది ఆ ఒప్పందంలో? దయచేసి ఆ ఒప్పందాన్ని బయటపెట్టండి.
లెట్ పీపుల్ సీ, లెట్ పీపుల్ నో, లెట్ ది స్టూడెంట్స్ నో, లెట్ ది పేరెంట్స్ నో. తల్లిదండ్రులు తెలుసుకునే ముందు మా పిల్లలు ఎక్కడ చదవాలి అన్న ఇది తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లకాయలు కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి కాబట్టి ది పేరెంట్స్ షుడ్ టేక్ ది డెసిషన్. యూ కాంట్ టేక్ ఎ డెసిషన్, ది గవర్నమెంట్ కాంట్ టేక్ ఎ డెసిషన్. మీకు వాళ్ళకి ఏమేమి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయో మాకు తెలియదు, కానీ 5,000 స్కూళ్ళు కూడా ప్రపంచం మొత్తం లేని దీనికి 58,000 స్కూళ్ళు ఉన్న ఆంధ్రప్రదేశ్ని మొత్తం టోకుగా ఇచ్చేస్తామంటే అన్యాయం, అక్రమం, అహేతుకం, అర్రేషనల్. ఇంతకంటే తిట్టే బాగుండదు సార్. విద్యారంగానికి సంబంధించిన ఇది ప్రశ్న. ఇది ఖచ్చితంగా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలకు సంబంధించింది. 1, 2, 3 సంవత్సరాలు కాదు, 1, 2, 100 విద్యార్థులు కాదు, దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు. నేను చెప్పింది కేవలం గవర్నమెంట్ స్కూల్ మాత్రమే. అంటే గవర్నమెంట్ స్కూల్లో అవి పెట్టితే ప్రైవేట్ స్కూల్లో అందరూ కూడా నువ్వు పెట్టాలి కదా. అంటే ఒకవేళ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారనుకోండి, 70-80 లక్షల మంది విద్యార్థులు. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిందంతా డబుల్ అవుతాయి. అంటే దాదాపు 1,00,000 కోట్లు అవుతాయి. 90 నుంచి 1,00,000 కోట్లు, 90,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా అవుతాయి. అసలు ఏమన్నా అర్థం ఉందా? మనం కాకి లెక్కన మాట్లాడుతున్నాం ఇక్కడ. నాకైతే నా కాకి లెక్కలుగానే కనిపిస్తుంది. లేదా వాళ్ళు మీకు ఫ్రీగా చేస్తూ ఉండాలి. ఫ్రీగా చేస్తూ ఉంటే భారతదేశంలో ఎవరికి చేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే, మీ మీదే ఎందుకంత ప్రేమ వచ్చింది? రేపు పక్క ఉన్న కర్ణాటకో, తమిళనాడో, ఇక్కడ తెలంగాణ చేస్తా అంటే వాళ్ళకు ఇస్తారన్నా. అంటే ఇక్కడ ఏమీ జరిగేది లేదండి. సింపుల్గా మాట్లాడుకుందాం. ఎందుకు కోట్ల గీట గురించి? ఎన్నికల ముందు ఏదో చేస్తున్నామని కలరంగిస్తూ 4 ట్రైనింగులు పెట్టి ఆ విద్యా విధానం మేము ఆల్రెడీ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి, ఆ యొక్క టీచర్లు 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి, ఆ 4 రోజుల ట్రైనింగ్లో టీచర్లు నేర్చుకునేసి స్టూడెంట్లకు చెప్పేస్తారు అన్న ఒక అహేతుకమైన ఆలోచన. ఇంతకంటే దీంట్లో ఏమీ లేదు. ప్రయోజనం 0, ఏమాత్రం ప్రయోజనం లేని పిచ్చి ఆలోచన. దయచేసి తల్లిదండ్రులందరూ ఒక్కసారి గమనించండి. తెలుగుదేశం పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇట్లాంటి అహేతుకమైన ఇర్రేషనల్ ఆలోచనలు తిప్పికొట్టండి. ఖచ్చితంగా గవర్నమెంటు దీనికి సంబంధించిన ఒప్పందం ఏవైతే ఉందో, ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో, దీనికి డబ్బులు ఎక్కడ ఉన్నాయో, ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఇస్తారా, ఒట్టి గవర్నమెంట్ స్కూల్లో ఇస్తారా? ఇస్తే 70 లక్షల మంది విద్యార్థులకు ఐబీ విద్యా విధానం ద్వారా దాదాపు 90,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు నిజంగా ఖర్చు పెట్టదలుచుకున్నారా? ఖర్చు పెట్టుకుంటే డబ్బులు ఎక్కడ చేస్తారు? ఇవంతా చెప్పాల్సిన అవసరం తల్లిదండ్రులకు, డిమాండ్ చేయాల్సిన అవసరం తల్లిదండ్రుల నుంచి, చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్ నుంచి ఉంది. తెలుగుదేశం పార్టీ ఇది మొదటిది కాదు, ఇది ఈజ్ ఓన్లీ ఆ స్టార్టింగ్. ఖచ్చితంగా ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. వీ విల్ బీ క్వశ్చనింగ్. ఇది క్వశ్చన్ చేస్తూనే ఉంటాము. మీరు దీని మీద పూర్తి స్థాయిలో బయటకు వచ్చేదాకా, మీ ఒప్పందాలను, మీ యొక్క చీకటి ఒప్పందాలను బయట పెట్టేదాకా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇవి వార్తలు. మరిన్ని వార్తల కోసం, లేటెస్ట్ అప్డేట్ కోసం PRTVని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.